సెక్షన్ వైజ్గానే అడగడం స్టార్ట్ చేసేసారు. ప్రతి ఎగ్జామ్ సెక్షన్ వైజ్గానే ఉంటుంది ఎగ్జామ్స్. ఇంకొక కొత్త విషయం చెప్తున్నాను వినండి. వినండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అంటున్నాం కదా. కొన్ని కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్ తర్వాత మేబీ అనుకుంటున్నాను టీబీటీ అనేది కొత్తది ఒకటి మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు రైల్వే బోర్డు. టీబీటీ, ఓకేనా. ఇప్పుడు సిబిటి ఉంది కదా. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఐ థింక్ ఇది ఎవ్వరూ మీకు చెప్పకుంటారు, మన ఛానల్లోనే మొదటిసారి చెబుతున్నాను. రైల్వే ఎగ్జామ్స్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు టీబీటీ. మేబీ ఉండొచ్చు, అంటే చేయబోతున్నారు కదా, మేబీ ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్లో. అదేంటంటే ట్యాబ్లెట్ బేస్డ్ టెస్ట్, ఓకేనా. మీ చేతులకి ఒక ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు మీ వద్ద. ఇక క్వశ్చన్ ఆన్సర్ పెట్టి, ఒక క్వశ్చన్ చేసి సబ్మిట్ చేసుకోవడం. ఇక కంప్యూటర్లు, మౌస్లు హ్యాంగ్ అయిపోవడాలు, కరెంట్ వెళ్ళిపోవడాలు, సిస్టమ్ ఆగిపోవడాలు అవేవి ఉండవు కొన్ని సంవత్సరాల తర్వాత. సో ఒక్కొక్క ట్యాబ్లెట్ అనేది మీకు ఇచ్చేస్తారు మీ ముందు. ఎగ్జామ్ ఫస్ట్ ఇంతకుముందు ఓఎంఆర్ సీట్స్ ఉండేవి కదా, సో అలా ఒక పేపర్ సెట్ మీకు ఇచ్చేవారు. సో అలా మీ చేతికి ఒక ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు. ఆ ట్యాబ్లెట్లో ఓన్లీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇక టిక్లు పెట్టుకొని సబ్మిట్ చేసుకోవడమే ఇక మీరు. సో అది బెస్ట్ కదా. కంప్యూటర్ ఏంటంటే హ్యాంగ్ అయిపోవచ్చు మేబీ, ఓకేనా. కొన్నిసార్లు సిస్టమ్ నడదు, హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, చాలా పెద్ద తలనొప్పి. సో అందుకే ఈ టీబీటీ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, ట్యాబ్లెట్ బేస్డ్ టెస్ట్. ఫ్యూచర్లో రావచ్చు, చిన్న హింట్ ఇస్తున్నాను అన్నమాట మీకు, ఓకేనా. ఎందుకంటే చాలామంది కంప్యూటర్ మౌస్